కొందరు పెయిన్ కిల్లర్స్‌ను తెగ వాడేస్తుంటారు. తల, కాళ్ళు, ఒళ్ళు నొప్పులు ఇలా ఏ నొప్పి వచ్చినా ఈ మందులు వేసుకుంటుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పిని తగ్గించి రిలీఫ్ ఇవ్వగలవు. అందుకే చాలా మంది వేసుకుంటూ ఉంటారు. కానీ ఇవి అతిగా వాడితే ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్‌ను తీసుకోవడం ఎంతవరకు సేఫ్? అతిగా తీసుకుంటే ఏ దుష్ప్రభావాలు ఉంటాయి? అనే విషయాలు చూద్దాం. సాధారణంగా డాక్టర్ సూచించిన మోతాదులో పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం మేలు. కానీ చాలా మంది వైద్యుణ్ణి సంప్రదించకుండా తరచుగా ఈ మందులు వాడేస్తూ ఉంటారు. డోసేజ్ గురించి పట్టించుకోరు. పెయిన్ కిల్లర్స్ అధికంగా తీసుకుంటే కడుపు మంట, గ్యాస్, అల్సర్ సమస్యలు ఎదురయ్యే రిస్క్ ఉంటుంది. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అతిగా వాడితే కొంతకాలానికి శరీరం ఆ మందులకు అలవాటు పడిపోయి సరిగా ఎఫెక్ట్ చూపించవు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండికేషన్ ప్రాపర్గా తెలియకుండా ఈ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పెయిన్ కిల్లర్స్ ఇమీడియట్ ఇన్స్టంటేనియస్ రిలీఫ్, కామన్గా వాడేది హెడేక్, కాలు నొప్పి, చేయి నొప్పి, వెంటనే వెళ్ళేసి ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. సో పెయిన్ కిల్లర్స్లో కామన్గా వాడేది మనము పారాసిటమాల్, డోలో, అసెటమైనోఫెన్. ఈ డ్రగ్ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. ఈ డ్రగ్ మూలాన ఓవర్ డోసేజ్ జరిగితే ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది లివర్ చాలా వైటల్ ఆర్గన్. సో దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల మీకు మేజర్ బాడీలో చేంజెస్ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఎప్పుడు కూడా అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వేసుకుంటే బెటర్. 1 ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్ ఓకే. లాంగ్ టర్మ్లో ఎస్పెషలీ ఓవర్ డోసేజ్కి గురైతే మీకు డెఫినెట్గా లివర్ టాక్సిటీ వస్తుంది. అది రికవర్ అయ్యే టైం చాలా ఎక్కువ టైం పడుతుంది. సమ్టైమ్స్ ఐసీయూ కూడా రిక్వైర్మెంట్ అడ్మిషన్స్ ఉంటాయి. జనరల్ కట్ ఆఫ్ ఏంటంటే 2 grams కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే బెటర్. పెయిన్ కిల్లర్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండెకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మందుల వల్ల బీపీ పెరిగిపోయి గుండె ప్రాబ్లమ్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు, వృద్ధులు, అప్పటికే ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు పెయిన్ కిల్లర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాకే వాడాలి. ఖాళీ పొట్టతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇతర మందులతో కలిపి తీసుకోవాల్సి వస్తే వైద్యులను సంప్రదించడం ముఖ్యం. చీటికి మాటికి చిన్న చిన్న నొప్పులకే పెయిన్ కిల్లర్లు తీసుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఆస్పిరిన్ మూలాన సివియర్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడ్స్, అల్సర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ కోణానికి చేరిందే ఓవరాన్ ట్యాబ్లెట్. దీన్ని మెడికల్ టర్మ్స్లో ఎన్సైడ్స్ అంటాం. బ్రూఫెన్, ఓవరాన్, హైఫెనాక్ ఇవన్నీ మనం కామన్గా వింటున్న ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ మూలాన్ని కూడా ఎక్కువ శాతంలో మనకి హాని జరుగుద్ది, ఎస్పెషలీ ఓవర్ డోసేజెస్ వల్ల. సో రిక్వైర్మెంట్ మేరకు తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ క్లినికల్ ఇండికేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఎందుకు ఇవన్నీ ఇలా మనం గమనించుకోవాలంటే ఎన్సైడ్స్ వల్ల ఏవైతే ఈ ట్యాబ్లెట్స్ నేను హైలైట్ చేశానో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఇలాంటివన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవే కాకుండా కొన్ని పరిస్థితుల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి ఊపిరితిత్తుల్లో, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం వీటిలన్నిటిని కూడా గమనించుకొని మనం వేసుకోవాల్సిన ఆస్కారం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్ అడ్వైస్ మేరకు తీసుకుంటే ఆల్వేస్ ఇంపార్టెంట్. తర్వాత కొన్ని డ్రగ్స్ కామన్గా వాడతాం, దీన్ని ఓపియాయిడ్స్ అంటాం. అది ట్రెమడాల్, అల్ట్రాసెట్ లాంటి ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ కూడా తరచుగా మిస్యూజ్ జరుగుతున్నాయి. ఈ ట్యాబ్లెట్స్ మూలాన అడిక్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ మూలాన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా బ్లరింగ్ ఆఫ్ విజన్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా తరచుగా కనిపిస్తాయి. దీనివల్ల డ్రైవింగ్ యాక్సిడెంట్స్, కింద పడిపోవడము, ఇవి చాలా అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మనం చేయాల్సింది ఓన్లీ వన్ థింగ్: ప్రాపర్ డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్, అనాలిసిస్ అండ్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని దాని ద్వారా మీరు ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవచ్చు.